హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. మరి ఇప్పుడు మీకేం కావాలి? ఆంధ్ర స్టైల్లో గోంగూర పచ్చడి నేను ఫుల్ లెంత్ వీడియో అప్లోడ్ చేశాను. ఇప్పుడు ఆ వీడియోనే నేను మీకు చూపిస్తున్నాను. గోంగూర పచ్చడి అయితే వెరైటీగా నేను చేయలేదు, ఆంధ్ర స్టైల్లో చేశాను. చాలా చాలా బాగుంటుంది. ఈ టిప్స్ ఫాలో అయ్యి మీరు కూడా చేసేయండి. మరి గోంగూర అయితే 2 కట్టలు ఊరి నుంచి వచ్చిందని నేను మీకు అంతకుముందు వీడియోలో చెప్పాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి. తర్వాత అయితే గోంగూర ఒలుచుకున్న తర్వాత కడగాలి. ఎందుకు అని అంటే కడగకపోతే ఇసుక వస్తుంది కాబట్టి. తర్వాత అయితే ఎండుమిరపకాయలు తొడాలు తీసి ఎండలో పెట్టాను. మన దబ్బును ఫ్రై అవ్వాలి కదా. తర్వాత అయితే ఇక్కడ బాండీ పెట్టి నూనె వేసి మట్టి ఏమైనా ఉందేమో అని డౌట్ అనమాట. అందుకనే బట్టతో తుడిచాను. మీరు కూడా ఇలాగే చేయక్కర్లేదు. తర్వాత అయితే నేను నువ్వు పప్పు నూనె వాడుతున్నాను. పల్లి నూనె అయినా కూడా వాడచ్చు. నేనైతే నువ్వు పప్పు నూనె సగము, తర్వాత పల్లి నూనె కూడా సగం వాడాను. తర్వాత అయితే నూనె కాగాక గోంగూర అయితే వేసేసాను. మరి మీరెలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. గోంగూర వేసిన తర్వాత పక్కనైతే నేను ఇది చిన్నగా పెట్టి తిరగమూతకు కూడా నేను రెడీ చేస్తాను. ఇప్పుడు చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవుతూ గోంగూర పచ్చడి చేస్తే మటుకు చాలా బాగుంటుంది. మళ్ళీ కూడా మర్చిపోరు మీరు. తర్వాత అయితే ఆవాలు, మెంతులు. ఇప్పుడైతే ఈ పచ్చిమిరపకాయలు ఎందుకు చూపిస్తున్నానంటే అది గోంగూర అంతా మగ్గిన తర్వాత ఇవి ముక్కలు ముక్కలుగా తరుక్కొని దాంట్లో వేసుకోవాలి. ఇవైతే మిక్సీ పట్టొద్దు. ఎందుకు అనంటే పక్కకు తీసేసి మనం ఓన్లీ గోంగూరనే మిక్సీ పట్టాలి. ఇప్పుడైతే నేను రాళ్ళుప్పు వాడతాను. ఎందుకంటే మా అమ్మమ్మ నేర్పించింది రాళ్ళుప్పు వాడితే మంచిది పచ్చళ్ళకి అని చెప్పి. అందుకనే రాళ్ళుప్పు, ఉప్పు, పసుపు వేశాను. తెలియని వాళ్ళైతే మెత్తనుప్పు కూడా వాడుకోవచ్చు. అంటే ఇది కొంచెం అలవాటు కావాలి. తర్వాత అయితే పచ్చిమిరపకాయలు వేసి దానికి దుప్పటి ముసుగేసినట్టుగా గోంగూర అంతా కప్పేస్తే పచ్చిమిరపకాయలు మగ్గుతాయి. తర్వాత తినేటప్పుడు అయితే పుల్ల పుల్లగా పచ్చిమిరపకాయలు వస్తుంటే చాలా చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. అయితే స్లిమ్లో పెట్టేసి మనమైతే ఇక తిరగమూత గురించి చూద్దాం రండి. బాండీ పెట్టి దాంట్లో నూనె వేసుకొని ఆవాలు, మెంతులు, ఇంగువ వేసుకోవాలి. తర్వాత అయితే ఆ మెంతులు వేగిన తర్వాత అయితే మటుకు ఎండుమిరపకాయలు వేసుకొని అవి ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఎర్రగా వేగిన తర్వాతనే మనం స్టవ్ బంద్ చేసేసి దానికి సరిపడా ఉప్పు, పసుపు అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ కూడా చూపిస్తాను చూడండి. కానీ గోంగూరలో వేసాం కదా అని ఇక్కడ వేస్తే వేయకుండా ఉంటే మటుకు ఘాటు వస్తుంది మిక్సీ పట్టేటప్పుడు. అందుకని అయితే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అయితే వేయాలి. ఇంకో గోంగూర అయితే మగ్గిపోయింది. ఆ మగ్గిపోయిన దాన్ని మనం స్టవ్ బంద్ చేసేసి ఇక్కడైతే మనం ఎండుమిర్చి వేసేసుకుందాం రండి. మరి చూడండి, ఇవైతే వేసుకున్నాక మనము ఎర్రగా అయ్యే వరకు ఉంచుకొని కొంచెం ఉప్పు, పసుపు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత అయితే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. అందరూ చూస్తున్నారు, కామెంట్ పెట్టడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కూడా చెప్పండి. ఏమైనా రెసిపీస్ కావాలన్నా ఫుల్ లెంత్ వీడియో అప్లోడ్ చేయమని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎండుమిర్చి అయితే వేగిన తర్వాత మనము పసుపు, కొంచెం ఎండుమిరపకాయలు సరిపడనంతనే ఉప్పు వేయాలి. ఎందుకు అనంటే మనం మిక్సీ పట్టేటప్పుడు ఘాటు వస్తుంది. ఇకనైతే నేను ఇంకా ఎల్లిపాయ అయినా వేసుకోవచ్చు, ఉల్లిపాయ అయినా కూడా వేసుకోవచ్చు. రెండు వేసుకొని అయితే ఈ పచ్చడి ఈరోజు ఊరి నుంచి వచ్చిందని చేస్తున్నాను. లేదా అంటే ఉత్తి ఎల్లిపాయ కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇదొక టేస్ట్గా బాగుంటుంది. ఇక అయితే నేను ఏదైనా పూజలు, వ్రతాలు ఉన్నప్పుడైతే గార్లిక్, ఆనియన్ అయితే 2 స్కిప్ చేసేస్తాను. ఇప్పుడైతే మీరు మటుకు ఆనియన్, గార్లిక్ మిక్సీ పట్టేసి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోండి. ఈ టిప్స్ ఫాలో అయ్యే చేయండి. గోంగూర పచ్చడి ఎంత టేస్ట్గా ఉంటుందో మీరే చూడండి. తర్వాత అయితే ఎండుమిర్చి మనం తిరగమూత వేసాం కదా నువ్వుపప్పు నూనెతోటి, అది కూడా వేసి మిక్సీ పట్టేసేయండి. తర్వాత అయితే మిర్చిని సపరేట్ చేసి ఓన్లీ గోంగూరనే మిక్సీ పట్టండి. ఎందుకంటే మిర్చి, ఆనియన్, గార్లిక్ ఆ టేస్ట్ మనకు ఫ్లేవర్ తగులుతూ ఉంటే మన గోంగూర పచ్చడి అన్నంలో వేడి అన్నంలో తింటుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ అనుభూతి ఎవరైనా టేస్ట్ చేస్తే కనుక నాకు కామెంట్ కూడా చేయండి. మరి ఇక అయితే గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇలా ఎండుమిర్చి వేయకుండా కూడా కారం కలుపుకొని చేసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ దానికంటే ఇదే చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే ఆనియన్ కింద ఉంది, ఆనియన్, గార్లిక్, తర్వాత గోంగూర పేస్ట్ని కూడా వేసేసాను. తర్వాత అయితే మనం మిర్చి తీసి పక్కన పెట్టాం కదా, అది పైనుంచి వేస్తే దీంట్లో ఊరి పుల్లగా టేస్ట్ బాగుంటుంది. మరి మీరు కూడా గోంగూర పచ్చడి చేసుకొని కామెంట్ చేయండి. మరి బాయ్ మరి.